హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 24. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అర్పిత, నువ్వు లోపలికి వెళ్ళరా అంటూ ఆర్మన్ అనేసరికి, అన్నయ్య నేను మోసపోయాను, ప్రేమించానంటే నమ్మి మోసపోయాను, తన కోసం మిమ్మల్ని కూడా మోసం చేశాను. అర్పిత ఏడుస్తూ అంటుంటే, అర్పిత టాక్ టు లేటర్, ఇవన్నీ మర్చిపోయి పీస్ఫుల్గా ఉండు. ఏదేమైనా నీకు ఈ అన్నయ్య ఉన్నాడనేది మర్చిపోకు, నేను చూసుకుంటాను అంటూ చెప్పి అర్పితని లోపలికి పంపిస్తాడు. ఈ మిస్టర్ యారిగెంట్లో ఈ యాంగిల్స్ కూడా ఉందా? అర్పిత అసలు తనతో మాట్లాడడు. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ కూడా బాలేదు అంది. బట్ ఇప్పుడేంటి సీన్ అంతా రివర్స్లో ఉంది? ఈ ఆర్మన్ చాలా టిపికల్ క్యారెక్టర్, అసలు జడ్జ్ చేయలేం. పర్లేదు, తనలో కూడా ఎమోషన్స్ ఉన్నాయి. చచా, అయినా నేనేంటి వాణ్ణి పొగుడుతున్నా? వాడెలా ఉంటే మనకెందుకు అంటూ మొహం పక్కకి తిప్పేసింది. మిస్ భూమి, నన్ను చూసి అంతలా ఫేస్ తిప్పుకోవాల్సిన అవసరం లేదు. అయినా ఐఎమ్ గుడ్ లుకింగ్ హ్యాండ్సమ్ అని నన్ను చూసిన వాళ్ళంతా అంటారు. ఇన్ఫ్యాక్ట్ నీలానే నన్ను చూస్తుంటారు. నేను నిన్నేం చూడలేదు మిస్టర్. చూస్తే మాత్రం ఒప్పుకుంటావా? అందుకే అన్నారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఎవరన్నారో తెలీదు కానీ నిజమే అన్నారు. నిజమే, అలానే మీ మగాళ్ళ మాటలకి అర్థాలు లేవని కూడా అన్నారు కదా అంటూ కార్ డోర్ ఓపెన్ చేస్తుంటే, మిస్ భూమి, నిన్ను నేనే డ్రాప్ చేస్తాను అంటూ ఆర్మన్ అంటున్నా, అవసరం లేదు, నీ కారులో ఎక్కే కర్మ నాకేం పట్టలేదంటూ. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోసారి అందరిలో నా చేయి పట్టుకుంటే నేను నా మర్యాద మర్చిపోవాల్సి వస్తుంది. మైండ్ ఇట్ అంటూ భూమి బయటకు నడుచుకుంటూ వెళ్తుంటే, ఆర్మన్ కార్ స్టార్ట్ చేసుకుని భూమి వెనకే స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. భూమి తన వెనకే వస్తున్న ఆర్మన్ని చూసి మొహం చిట్లిస్తూ మళ్ళీ ముందుకు తిరిగి నడుచుకుంటూ వెళ్తుంది. మిస్టర్, నా వెనక ఎందుకు వస్తున్నారు? మీకేం పనిలేదా? ప్రజెంట్ నా వర్క్ పేరు భూమి, ఐ మీన్ నువ్వే నా వర్క్ అంటున్నా. మిస్ భూమి, యూ హ్యావ్ 2 ఆప్షన్స్. నువ్వు ఇలా వెళ్తుంటే నేను నీ వెనకే వస్తుంటే అందరూ మనల్ని చూడడం, లేదంటే నువ్వు నా కారు ఎక్కితే నేను నిన్ను డ్రాప్ చేయడం. చాయిస్ ఈజ్ యువర్స్ అంటూ ఆర్మన్ అనేసరికి భూమి ఇరిటేట్ అవుతూ వచ్చి కారెక్కింది. దట్స్ బెటర్ అంటూ ఆర్మన్ కార్ స్టార్ట్ చేశాడు. మిస్ భూమి, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? వాట్ ఐ మీన్, చైతన్య ఇష్యూ ఓ రాయి వేసి అబద్ధంతో వాళ్ళ ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చావు. ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నావు? నేనేం చేశాను? 100 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయాలన్నారు. బట్ నేను ఒకే ఒక అబద్ధం చెప్పాను. అయినా నీ చెల్లెలతో నువ్వే చూసుకుంటానని చెప్పావు కదా. మిస్ భూమి, యు ఆర్ మిస్టేకెన్. నేను చూసుకుంటానని అన్నానే కానీ నేనే చూసుకుంటాను అనలేదు. అన్నీ చేసి ఇప్పుడు తప్పించుకోవాలనుకుంటున్నావా? ఇది స్టార్ట్ చేసింది నువ్వే, ఎండ్ చేయాల్సింది కూడా నువ్వే భూమి. వాడు చెప్పాడని నమ్మి పెళ్లి వరకు తీసుకొచ్చి మా పరువు పోయేలా చేశావు. ధైర్యంగా తన ఇష్టాన్ని చెప్పలేని వాడు నా చెల్లెలి మనసులో లేకపోతే ఐ విల్ సీ యువర్ ఎండ్. నీ గురించి నాకు తెలీదా? ఒక నేర్పించడం అంటే నీకు చాలా ఇష్టం కదా. ఏడ్చేవాళ్ళు ఏడుస్తుంటే నేనేం చేయను? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి కదా. మా ఇల్లు వచ్చింది, కారు ఆపండి అంటూ భూమి అనేసరికి ఆర్మన్ కారు ఆపగానే భూమి కారు దిగుతుంది. భూమి కారు దిగి ఆర్మన్ వైపు చూస్తుంది. మిస్ భూమి, నీకు లిఫ్ట్ ఇచ్చినందుకు నాకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చావా? అడిగితే ఇచ్చేదాన్ని లిఫ్ట్ అంటారు, కానీ వెంటపడి వేధించి పిసిగించి కారెక్కించుకుంటే దాన్నేమంటారు అంటూ తన పర్స్ తీసి మనీ తీసి ఆర్మన్ చేతిలో పెట్టింది. వాట్ ఈస్ దిస్? నేను క్యాబ్ ఎక్కితే డ్రైవర్ చార్జ్ చేస్తారు కదా, అందుకే నీకు పే చేశాను అంటూ భూమి అనగాని ఆర్మన్ కార్ దిగి ఆ మనీ చూస్తూ, నువ్విచ్చిన మనీ నేను జాగ్రత్తగా దాచుకుంటాను భూమి, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది భూమి అంటూ అనగాని భూమి వెనక్కి తిరగాని
సీనియర్ అంకుల్ అంటూ తన్ను ఫాస్ట్గా స్టెప్స్ దిగుతూ వచ్చి ఆర్మన్ కాళ్ళని చుట్టేశాడు. తన్ను అలా చేయగానే ఆర్మన్ తన తల మీద చేసి హెయిర్ని రబ్ చేస్తూ జూనియర్ హౌ ఈజ్ యువర్ డే అంటూ తన ముందు నీల్ డౌన్ చేశాడు. షూ బోరింగ్ సీనియర్, మార్నింగ్ టు ఈవినింగ్ ఇంట్లోనే ఉంటున్నాను, అసలు టైంపాస్ కావట్లేదు అంటూ తన్ను అంటుంటే తన్ను అంటూ భూమి తను చేపట్టుకొని వెనక్కి లాగేసింది. తన్ను ఆయనకి లేట్ అవుతుంది పదా అంటూ తన్నుని తీసుకుని లోపలికి వచ్చేసింది. తన్ను నిన్ను అతనితో మాట్లాడొద్దని చెప్పాను కదా, ఎందుకు తనతో మాట్లాడుతున్నావు? మామ్, సీనియర్ చాలా మంచివాడు, ఫస్ట్ కనిపించినంత బ్యాడ్ బాయ్ కాదు, నాకు నచ్చాడు, నేను మాట్లాడతాను. నీకు సీనియర్ నచ్చలేదా? నిన్ను సీనియర్ పెళ్లి చేసుకుంటానన్నాడు కదా, అప్పుడు నాకు డాడీ అవుతాడు కదా, నువ్వు కూడా సీనియర్ని పెళ్లి చేసుకో మామ్. తన్ను, నీ ఏజ్కి తగ్గ మాటలు మాట్లాడు, ఎవరు నేర్పిస్తున్నారా నీకు ఈ పెద్ద మాటలు? ఇంకోసారి మాట్లాడితే నీ తాట తీస్తాను అంటూ భూమి కిచెన్లోకి వెళ్ళిపోయింది. మామ్కి సీనియర్కి నేనే పెళ్లి చేయాలి. మామ్కి ఎందుకు సీనియర్ అంటే ఇష్టం లేదు? సీనియర్ మంచోడే కదా. షైరీ ఆంటీ కూడా చెప్పింది మమ్మీ సీనియర్ని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటుందని. నేనే మమ్మీకి సీనియర్కి పెళ్లి చేస్తాను. ఈ ఆర్మన్ తన్ను మనసు కూడా మెల్లిగా తన వైపుకు తిప్పేసుకుంటున్నాడు. ఇకపై తనుని ఆర్మన్కి కలిసేలా చేయకూడదు. వాళ్ళ మధ్య రిలేషన్ పెరిగితే ఆర్మన్ తన్వీర్ని నాకు దూరం చేస్తాడు. మమ్మీ, నువ్వు నాతో మాట్లాడకు, నేను నీ మీద అలిగాను, నాకేం వద్దు, నన్ను బయటకు తీసుకెళ్లే వరకు నేను నీతో మాట్లాడను. ఉఫ్, తన్ను నన్ను విసిగించకు, నువ్వు అడిగిన వెంటనే కుదరదు, ఈ సండే తీసుకెళ్తాను, అంతవరకు నువ్వెక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు. 1 అవర్ పర్మిషన్కి హాఫ్ డే క్లాస్ పీకాడు, ఇంకా సెలవు కావాలంటే డే మొత్తం క్లాస్ పీకుతాడు తన్ను, నువ్వు జాగ్రత్త అంటూ భూమి ఆఫీస్కి స్టార్ట్ అయింది. భూమి స్కూటీ గేట్ దాటగానే ఆర్మన్ కార్ వచ్చి గేట్ ముందే ఆగింది. ఆర్మన్ కార్ నుంచి దిగి భూమి వెళ్తున్న వైపు చూస్తున్నాడు. సీనియర్, నేను మమ్మీని అడిగాను నన్ను బయటికి తీసుకెళ్ళమన్నా, మమ్మీ ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు మమ్మీ ఔటింగ్కి రాకపోతే మమ్మీ ఎప్పుడు పెళ్ళికి ఒప్పుకుంటుంది? నువ్వెప్పుడు నాకు డాడీ అవుతావు? జూనియర్, మీ మమ్మీ నీలాగే ఇంటెలిజెంట్ కాదు కదా, అందుకే కాస్త టైం పడుతుంది. బట్ యూ డోంట్ వరీ, నిన్ను ఈరోజు నేనే ఔటింగ్కి తీసుకెళ్తాను అండ్ యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. వద్దు సీనియర్, మమ్మీకి తెలిస్తే నేను అయిపోతాను. మీ మమ్మీకి అంత బ్రెయిన్ లేదులే. ఈవినింగ్ మీ మమ్మీ వచ్చేలోపు నువ్వు ఇంట్లో ఉంటావు, గెట్ ఇన్ అంటూ తన్నుని కారెక్కించుకొని అక్కడి నుంచి తీసుకెళ్లాడు ఆర్మన్. అర్జున్, ఏంటి ఇంకా ఇంట్లోనే ఉన్నారు? మీరు ఆఫీస్కి వెళ్ళట్లేదా? అంజలి, అసలు మనం సంపాదించే దేనికోసం? మనిషి ఎంత సంపాదించినా కావాల్సింది మనశ్శాంతి. అదే లేదంటే ఎంత ఉండి మాత్రం ఏం లాభం? ఆర్మన్ బాగా చదువుకుంటే మన వంశానికి పేరు తీసుకొస్తాడనేగా. చిన్నప్పుడే వాణ్ణి నీకు దూరం చేశాను. స్టేట్స్లో పెద్ద పెద్ద చదువులు చదివాడు, కానీ మనకి దూరం అయ్యాడు. కూతురు పెళ్లి తనకి నచ్చిన వాడితో చేయలేక చేతకాని తండ్రిలా తన బాధకి కారణమయ్యాను. మనకి కావలసిన ఆస్తి ఉంది, కానీ కావాలన్న మనశ్శాంతి లేదంజలి. బిగ్ ఫ్రెండ్ అంటూ డోర్ దగ్గర నుంచి పరిగెడుతూ వస్తున్న తన్నుని చూడగానే అర్జున్, అంజలి ఇద్దరూ తన్ను వైపు చూస్తుంటే తన్ను అర్జున్ దగ్గరికి వచ్చి తనను తన చిన్ని చిన్ని చేతులతో హక్ చేసుకున్నాడు. మిస్టర్ వీర్, నువ్వేంటి ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు అంటూ తన్నుని తన ఒడిలో కూర్చోపెట్టుకుంటూ అడుగుతుంటే నేనే తీసుకొచ్చాను డాడ్ అంటూ ఆర్మన్ లోపలికి వస్తూ అర్జున్ ఎదురుగా కూర్చున్నాడు. బిగ్ ఫ్రెండ్, సీనియర్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నేను చూడాలని సీనియర్ కంటే ముందే వచ్చేశాను. నేనే గెలిచాను అంటూ అర్జున్ని చుట్టేస్తూ నవ్వుతుంటే అర్జున్ కూడా తన్నుని చూసేసరికి నవ్వుతున్నాడు. మిస్టర్ వీర్, నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడడానికే వచ్చావా? నాతో మాట్లాడవా? నీ ఫ్రెండ్ కోసమే వచ్చావా? మొన్న కూడా నాకు బిగ్ ఫ్రెండ్ గుర్తొచ్చాడు, అందుకే తన కోసమే వచ్చాను. మేమంతా ఒకటే కదా, జెంట్స్ గ్రూప్ ఓ పార్టీ. అంజలి, వీర్ ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చాడు, తన కోసం ఏమైనా తీసుకురా అంటూ నవ్వుతూ అర్జున్ అనేసరికి
నేనెందుకు తీసుకురావాలి? నా కోసం ఏమైనా వచ్చాడా? వచ్చింది మీకోసమే కదా, మీరు వెళ్ళి తెచ్చుకోండి. బిగ్ ఫ్రెండ్, నేను నీకోసం చాక్లెట్ తీసుకొచ్చాను అంటూ అర్జున్ దగ్గర నుంచి దిగి ఆర్మన్ దగ్గరికి వెళ్ళి తన కోట్లో ఉన్న చాక్లెట్ తీసుకొని ర్యాపర్ చించి అర్జున్కి తినిపించాడు. బిగ్ ఫ్రెండ్, మీ హౌస్ చాలా పెద్దగా ఉంది. నేనెప్పుడు ఇంత బిగ్ హౌస్ చూడలేదు తెలుసా? అవునా? అయితే ఇప్పుడు వెళ్ళి హౌస్ మొత్తం చూడు. నీకు నచ్చినంతసేపు ఉండు, నీకు నచ్చింది చెయ్యి. మా మమ్మీ చెప్పింది వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కామ్గా గుడ్ బైలో ఉండాలంది. ఆర్మన్ తన్నుని పిలిచి పక్కన కూర్చోపెట్టుకుంటూ, ఇది నీ ఫ్రెండ్ హౌస్, అంటే నీ హౌస్. యాజ్ ఎ సూన్ నువ్విక్కడే ఉండబోతున్నావు, అర్థమైందా? నీకు నేను చూపిస్తాను పదా. ఆర్మన్ తన్వీర్కి ఇల్లు అర్పిత చూపిస్తుంది. అర్పిత, నువ్వు తీసుకెళ్ళు, నేను నీతో మాట్లాడాలి అంటూ అర్జున్ ఆర్మన్ని ఆపేశాడు. ఆర్మన్, వాట్ ఈస్ దిస్? ఏం చేస్తున్నావు? నువ్వు ఆ రోజు నార్మల్గా అన్నావు అనుకున్నా, బట్ ఇప్పుడు నిజం అనేలా చేస్తున్నావు. భూమికి జాబ్ ఇచ్చావు, తన కొడుకుని ఇంటికి తీసుకొచ్చావు. ఏం చేయబోతున్నావు? భూమి దీనంతటికి ఒప్పుకుంటుంది అంటే నమ్మాను. నువ్వు భూమికి తెలియకుండానే తీసుకొచ్చావు కదా. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఇమాజిన్ చేసావా? డాడ్, నేను ఏదైనా చెప్తే దాని మీదే స్టిక్కన్ అయి ఉంటాను. నిజమే, భూమికి తన్నుని తీసుకొచ్చినట్టు తెలీదు. తెలిసినా ఎలా ఫేస్ చేయాలో నాకు తెలుసు. అండ్ ఎప్పటికైనా తన్ను ఇక్కడికే రావాలి కదా. నాకు ఆఫీస్ వర్క్ ఉంది అంటూ ఆర్మన్ అక్కడి నుంచి వచ్చేశాడు. అంజలి, ఈ ఆర్మన్ సిచ్యువేషన్ని కాంప్లికేట్ చేస్తున్నాడు. భూమి తన ప్రపోజల్కు ఒప్పుకోలేదు, కానీ ఆర్మన్ తనను వదలకుండా విసిగిస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? తను కావాలంటే అందం, అణుకువ, ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నా అమ్మాయిలు దొరుకుతారు. కానీ ఎందుకు? ఆర్మన్ తన్వీర్కి తల్లైనా భూమిని పెళ్లి చేసుకుంటానని పట్టుబడుతున్నాడు. బిగ్ ఫ్రెండ్ అంటూ తన్ను వచ్చి అర్జున్ని చేపట్టుకొని లాగుతూ, అర్పిత అక్క వద్దు, నువ్వే వచ్చి నాకు చూపించు అంటూ అర్జున్ లాక్కెళ్ళిపోయాడు. ఉఫ్, ఈ ఒక్కరోజే నా ఆఫీస్ ప్రశాంతంగా ఉంటుంది. నన్ను విసిగించకుండా నువ్వు నీ వర్క్ చేసుకో శైరీ. భూమి, ఆర్మన్ సార్ ఎందుకు రాలేదని ఇంట్రెస్ట్ నీకు అసలే లేదా? ఎందుకు రాలేదు? ఏమైందో కాల్ చేసి కనుక్కుందాం అని క్యూరియాసిటీ కూడా లేదా? శైరీ, ఆఫీస్ ప్యూన్ రాలేదని, ఆఫీస్ స్టాఫ్ రాలేదని ఎందుకు రాలేదో తెలుసుకుంటూ ఉంటే బాస్ శాలరీ ఇచ్చేదానికి నువ్వు వర్క్ చేసినట్టే. నన్ను ఇరిటేట్ చేయకు. అయినా అగ్నిహోత్ర చైల్డ్ లింక్స్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, అన్నిటికీ వెళ్ళాలి కదా. నువ్వు నీ వర్క్ చేసుకో అంటూ అనేలోపే ఆర్మన్ వస్తుంటే అతన్నే చూస్తుంది. భూమి, మన సార్ వచ్చేశారు, ఎన్ని ఉన్నా మెయిన్ బ్రాంచ్ మీద ఇంట్రెస్ట్ తగ్గదు కదా అంటూ భూమి సీరియస్ లుక్ ఇచ్చేసరికి సైలెంట్ అవుతుంది శైరీ. చా, ఈరోజైనా హ్యాపీగా ఉందామనుకున్నా, నాకు ఆ ఛాన్స్ లేదు అని తిట్టుకుంటూ వర్క్ చేసుకుంటుంది. మామ్, తన్ను ఎక్కడా అంటూ ఆర్మన్ ఫాస్ట్గా లోపలికి వస్తాడు. ఆర్మన్, వాడు ఇప్పటి వరకు మీ డాడ్తో ఆడుకొని ఇప్పుడే పడుకున్నాడు అంటూ అనేలోపే ఆర్మన్ అర్జున్ రూమ్కి వెళ్ళేసరికి తన్ను ఆ రూమ్లో బెడ్ మీద ఆదమర్చి అలానే పడుకున్నవాడి తల మీద చిన్నగా చేయేసి నిమురుతూ తన్నుని ఎత్తుకున్నాడు. ఆర్మన్, ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నిద్రపోయే పిల్లల్ని డిస్టర్బ్ చేయకూడదు. మామ్, భూమి ఇంటికి వచ్చేలోపు తన్ను ఇంట్లో ఉండాలి, లేదంటే సిచ్యువేషన్ కాంప్లికేట్ అవుతుంది అంటూ తన్నుని తీసుకొని వెళ్ళి కారులో పడుకోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు. ఆర్మన్ కార్ భూమి ఇంటికి కాస్త దూరంలో ఆపేస్తూ తన్నుని పిలిచాడు. మత్తు కళ్ళతో మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తూ మమ్మీ అంటూ ఆర్మన్ పక్కన మళ్ళీ పడుకున్నాడు. తన్ను, మీ మమ్మీ కాసేపట్లో వచ్చేస్తుంది, నువ్వు ఇక్కడే ఉంటే నీకుంటుంది అంటూ అనేసరికి దెబ్బకి మత్తు మొత్తం వదిలేసరికి తన్ను సీనియర్ కార్ దిగి మమ్మీ వచ్చేస్తుందా అంటూ ఇంట్లోకి పారిపోయాడు. మిస్ భూమి, నువ్వు అందరినీ బాగానే గ్రిప్లో పెట్టుకున్నావు. అంతలో భూమి స్కూటీ తన కార్ని క్రాస్ అయ్యేసరికి ఆర్మన్ కార్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి వచ్చేశాడు. భూమి, ఎక్కడికి వెళ్తున్నావు? నీతో మాట్లాడాలి, ఆగుతావా? ఆంటీ ఏమైంది అంటూ తన దగ్గరికి వెళ్తుంది భూమి. భూమి, నువ్వెప్పుడు మా ఇంటిని ఖాళీ చేస్తావు? ఆంటీ ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు?
నేను రెంట్ కరెక్ట్ టైంకి పే చేస్తున్నాను కదా. నువ్వు కరెక్ట్ టైంకి పే చేస్తున్నావు, కరెక్ట్ టైంకి చేయవలసినవన్నీ చేస్తున్నావు. ఇన్ని రోజులు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు, సాక్ష్యాలు లేవని చెప్పి ఇన్ని రోజులు అబద్ధం అన్నావు. కానీ ఇప్పుడు సాక్ష్యాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి కదా. నీకోసం రోజుకొకడు వస్తున్నాడు. ఇంట్లో ఉండడం ఈరోజు ఏకంగా నీ కొడుకుని తనతో తీసుకెళ్ళి ఇప్పుడు తీసుకొచ్చి వదిలిపెట్టాడు. మొత్తానికి బాగా ఆస్తి ఉన్నవాడిని పట్టావు. ఇంకెందుకు, నీకు తగ్గ ఇల్లు చూసుకో. మర్యాదగా 1 వీక్లో ఇల్లు ఖాళీ చేసేయి. ఆంటీ, మీరు అనుకున్నట్టు అదేం లేదు. తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. అతను నేను పనిచేసే ఆఫీస్కి బాస్. అంతకు మించి మా మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజు తన్వీర్కి యాక్సిడెంట్ అవుతుంటే సేవ్ చేశాడు. ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను. ప్లీజ్ ఆంటీ, మీరు అలా మాట్లాడకండి. నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. నేను లేకపోయినా తన్నుకి తోడుగా మీరుంటారనే ధైర్యంతో ఉన్నాను. మళ్ళీ రిపీట్ కాదు, నన్ను నమ్మండి అంటూ భూమి లోపలికి వచ్చింది. మమ్మీ, వచ్చేసావా? నువ్వేంటి లేట్గా వచ్చావు? నేను నీకోసమే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా అంటూ భూమిని చుట్టేశాడు తన్ను మార్నింగ్ నుంచి నువ్వేం చేశావు? నేనేం చేస్తాను? నువ్వేం చేయమని చెప్పలేదుగా, ఇంట్లోనే ఉన్నాను కదా. తన్ను, ఈరోజు నువ్వేమైనా ఆర్మన్ని చూసావా? ఆర్మన్ ఎవరు? ఓ, ఆ సీనియర్ అంకుల్ గురించా నువ్వు అడిగేది? నేనేం చూడలేదు మమ్మీ, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను అంటూ తన్ను లోపలికి వెళ్ళగానే భూమి కిచెన్లోకి వెళ్ళి చూస్తే తన్ను కోసం చేసినవన్నీ అలానే ఉన్నాయి. నా కొడుకు నాకే అబద్ధం చెప్తున్నాడు. తన్వీర్కి అబద్ధాలు చెప్పడం కూడా నేర్పిస్తున్నాడు ఆర్మన్. అనుకున్నట్టే నాకు నా కొడుకుని దూరం చేస్తున్నాడు. నేను ఇంకా ఈ ఆర్మన్కి కనిపించినంత దూరంగా వెళ్ళిపోవాలి. కానీ ఎలా? ఆర్మన్కి 50 లక్షలు ఇవ్వాలి, లేదంటే కుదరదు. నా దగ్గర అన్ని డబ్బులు లేవు కదా. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మ, ఇప్పుడు నాకు అనిపిస్తున్న ఒకే ఒక్క దారి నువ్వే అమ్మా. నీ గుర్తుగా నాకంటూ ఉంది ఆ ఇల్లు మాత్రమే. కానీ ఇప్పుడు నా కొడుకు కోసం ఆ ఇల్లు అమ్మటం తప్ప నాకు వేరే ఆప్షన్ కనిపించట్లేదు. రేపే వైజాగ్ వెళ్ళి ఇల్లు అమ్మడానికి ప్రొసీజర్ మొదలు పెట్టాలి. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది? భూమి వైజాగ్ వెళ్ళి ఆ ఇల్లు అమ్మితే అక్కడ భూమి కోసం వెతికే వాళ్ళకి భూమి దొరుకుతుందా? అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.